మనం ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేస్తున్నారు. సో పోలింగ్ కేంద్రాల పోలింగ్ సిబ్బంది కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల పనులు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ విపి గౌతమ్ అదేవిధంగా సిపి సునీల్ నేతృత్వంలో ఎన్నికల ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేంద్ర లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేంద్ర, చెప్పండి, ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగానే జరుగుతున్నాయా? వరుణ్, వచ్చే నెల 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు గాను ప్రధానంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ప్రస్తుతం ఖమ్మం సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా 1459 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు పర్యవేక్షణ అనేది కూడా పక్కా ప్రణాళికతోటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని అందరూ కదిలించి ఆ రకమైన ప్రణాళిక దృష్టి సారిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తా ఉన్నారు. ప్రధానమైనటువంటి ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు సంబంధించి అంత ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తో పాటు పోలీస్ యంత్రాంగం అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా పరిశీలన కోసం టీంను కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. ఏ చోటకి ఎంతమంది సిబ్బంది అవసరం ఉంటుంది, ఎక్కడెక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అనేది కూడా ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలు సందర్శించారు. ఇప్పటికే దాదాపు 650 ఏదైతే పాఠశాలలు ఉన్నాయో ఈ పాఠశాలలో కనీసం తాగడానికి నీరు కావచ్చు, అదే నేపథ్యంలో వస్తువులకు సంబంధించి టాయిలెట్స్, ఇతర కొంత రెస్ట్ తీసుకోవడానికి పోలింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికి ఏర్పాటు చేశారు. దాదాపు ఎన్నికల నిధులు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటూ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో కూడా పోలింగ్ సెంటర్స్ అన్ని చోట్ల కూడా అన్ని సౌకర్యం ఏర్పాటు చేసే దిశగా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆ రకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్స్ గా ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి, ఎన్నికలు కూడా ఉల్లంఘన ఎక్కడ జరుగుతా ఉన్నాయనేటువంటిది కూడా పరిశీలిస్తూ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అన్ని జిల్లా అధికారులందరినీ కూడా నియమించిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో జిల్లాలో ప్రధానమైనటువంటి ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి నమోదు కార్యక్రమం కూడా ఏప్రిల్ 16 నుంచి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో 14 వరకు కూడా కొత్తగా నమోదు చేసుకోవాల్సినటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి యువతతో పాటు ఇతర ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సినటువంటి ఎవరైతే ముఖ్యమైనటువంటి ఓటు ట్రాన్స్ఫర్ అది వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి కీలకమైన సూచనలు ఇచ్చారు. ఇదే నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల సిబ్బందితో పాటు 85 ఏళ్ళు నిండినటువంటి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధుల కోసం కూడా ఒక కీలకమైనటువంటి కూడా ఒక గత అసెంబ్లీ ఎన్నికలు లేనటువంటి ఒక రూల్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి ఖమ్మం నుండి ఆయన ఎక్కడ అధికారి ఎక్కడ పనిచేసినా సరే అక్కడ ఓటును ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఇవ్వడంతో అది ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని ఎలక్షన్ సిబ్బంది కూడా ఎక్కడ ఓటు ఎక్కడ పోలింగ్ సంబంధించినటువంటి పనులు చేస్తా ఉన్నారో అక్కడ విధులకు ఆటంకం లేకోకుండా అక్కడే ఎలక్షన్ పర్మిషన్ తోటి కంపల్సరీగా ఓటేసే అవకాశాన్ని కూడా అక్కడ కల్పించింది. ఇలాంటి నేపథ్యంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం అన్ని చెక్ పోస్టులకు సంబంధించి చెక్ పోస్ట్ లో ఎక్కడెక్కడ ఎంతమంది ఉంది, సిఆర్పిఎఫ్ దళాలు కావచ్చు, లోకల్ ఉన్న దళాలు ఎవరైతే లోకల్ పోలీసులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ తోటి కూడా సిపి నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్స్ లలో కూడా పూర్తి చెకప్ చేయడం ఫలితంగా ఖమ్మం జిల్లాలో దాదాపు 2316 లీటర్ల లిక్కర్ ని ఇప్పటికే సీజ్ చేసి దాదాపు 35 లక్షల పైగా ఉన్నటువంటి ఈ యొక్క లిక్కర్ ని సీజ్ చేసినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. క్యాష్ కూడా 33 లక్షలు విలువ చేసినటువంటి క్యాష్ ను కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా సీజ్ చేశారు. ఇదే నేపథ్యంలో అటు నార్కోటిక్స్ డ్రగ్స్ సంబంధించినటువంటి నియంత్రణ కమిటీతో పాటు ఆ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ పరపక్కన ఆక్బరి శాఖ సంబంధించి వీళ్ళందరూ కూడా కలిసి ఖమ్మం జిల్లాలో డ్రగ్స్ ని దాదాపు 23 కేజీల డ్రగ్స్ ని ఏదైతే గంజాయి ఉందో గంజాయితో పాటు కొంత మత్తు పానీయాలంటూ కూడా నియంత్రించేందుకోసం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి కూడా సిపి నేతృత్వంలో నిఘా పెట్టి నియంత్రించేందుకోసం కూడా ఇప్పటి వరకు పక్క ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నారు. జిల్లాలో అంటే ఖమ్మం జెడ్పీ సెంటర్ లో మీడియా పాయింట్ ఏర్పాటు చేసి మీడియా విలేకరులతో కూడా కీలకమైన అంశాలు జిల్లా కలెక్టర్ సిపి శ్రీలతకు సంబంధించిన అంశాలు ఏదైతే చెప్పారో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఓట్లు ఉపయోగించుకోవాలి, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు హింస జరగకోకుండా ప్రజలందరూ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఓటుకు ఉపయోగించుకొని ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పేసి ప్రధానంగా జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సునీల్ కూడా పిలిపించేటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. అటు మరోవైపు ఉన్నటువంటి ఈ 5 నియోజకవర్గాలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలేరు, మదిర, వైరా, సత్తుపల్లి, ఖమ్మంతో పాటు మరో భద్రాద్రి కొత్తగూడెం అశ్వరపేటకు చెందినటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా వివరాలు కూడా త్వరలో ప్రకటిస్తామని కూడా చెప్పారు. ఇవన్నీ
వివరాలకు సంబంధించినటువంటి ఇవి ఖమ్మం జిల్లాలో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థి 10 మంది ప్రపోజల్స్ తోటి ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16 నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం నామినేషన్ దాఖలుకి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. దీంతో పాటుగా ఉన్నటువంటి మరో ఎవరైతే గుర్తింపు పొందేటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించిన ఒక ప్రపోజల్ తోటి హాజరవ్వాలి అని చెప్పేసి కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తులందరినీ, ప్రజానికాన్ని, అటువైపు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ని, అటు హెల్త్ డిపార్ట్మెంట్ ని, వివిధ రకాల డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఖమ్మం జిల్లా పార్లమెంట్ లో ఎన్నికలకు సంబంధించి భాగస్వామ్యం చేసేందుకోసం కూడా ఇప్పటికే అటు ఆర్ఓలు, తర్వాత ఏఆర్ఓలతో పాటు ఇతర సిబ్బందికి కూడా ట్రైనింగ్ క్యాంపు ఒక దఫా అయిపోయింది. ఇందులో 7,000కు గాను సగం మంది మాత్రమే పాల్గొన్నారు. రిమైనింగ్ పర్సన్స్ కూడా సెకండ్ టైం, థర్డ్ టైం కూడా ట్రైనింగ్ ఇచ్చేసి ఎటువంటి చిన్న తప్పిదాలు లేకోకుండా ఎన్నికలను నిర్వహించేందుకోసం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం పనిచేస్తుందని చెప్పేసి కూడా కీలకమైనటువంటి అంశాలు, సూచనలు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి కోసం తెలియజేశారు. వరుణ్, రైట్. అయితే ఉపేందర్, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారా? వాళ్ళ మీద సమస్యాత్మక ప్రాంతాల మీద ఎలాంటి నిఘా పెట్టారు? అసెంబ్లీ తరహాలోనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిఘాని అదేవిధంగా ఏర్పాటు చేశారా, లేదంటే కొంత మేర పెంచినట్లేమన్నా తెలుస్తా ఉందా? వరుణ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ స్టేషన్స్ లలో అదనపు పోలీస్ బలగాలను దింపేందుకోసం సిఆర్పిఎఫ్ స్పెషల్ ఫోర్స్ ను కూడా ఇప్పటికే అప్రమత్తం చేస్తూ ఆ రకమైనటువంటి ప్రణాళిక రూపొందించారు. అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఓటింగ్ సంబంధించినటువంటి సందర్భంలో ఓటింగ్ పోలే విధానం, అక్కడ ఎవరైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయగలిగేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నిఘాకు చెందినటువంటి వ్యక్తులందరినీ కూడా నిఘా ద్వారా వాళ్ళని పర్యవేక్షించేందుకోసం కూడా కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరిగినా సరే 1950 నెంబర్కి ప్రజలందరూ కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పారు. సివిజిల్ ద్వారా కూడా ఎక్కడెక్కడ డబ్బులు పంపిణీ చేస్తా ఉన్నారు, ఎటువంటి ఓటర్లు ప్రలోభాలు పెట్టేటువంటి అంశాల విషయంలో ముందుకెళ్ళి సాగుతా ఉన్నారు అనే అంశాల గురించి కూడా కీలకంగా చెప్పాలని చెప్పేసి కూడా ఆ రకంగా ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలు లొంగకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లాలో యువతను అందరినీ కలిసి అన్ని కాలేజెస్లలో ప్రధానమైనటువంటి ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రచార కార్యక్రమాన్ని కూడా ఒక సిబ్బంది చేస్తా ఉంది. అంటే పూర్తిగా ఎన్నికల మూడ్లోకి అందరూ కూడా వెళ్ళిపోయారని కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి కొంత బిల్స్ కూడా కొంత సమస్య ఉంది. ఈ ఎన్నికల కోడ్ రావడంతో ఫ్రీజింగ్ ఉన్నటువంటి దాంట్లో కావచ్చు, అట్లాగే ట్రెజరీలో నిలిచిపోయినటువంటి బిల్స్ అన్నిటి కూడా దాదాపు 1 కోటి నుంచి 3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బిల్స్ ని కూడా ఎట్టి పరిస్థితుల్లో, అంటే ఎన్నికల కోడ్ ముందు నుంచే కూడా ప్రపోజల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోడ్కి అడ్డం లేకోకుండా కూడా అటు అధికారులకి కొంత ఏదైతే ఆర్థిక సంవత్సరం ముగిసినటువంటి సందర్భంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే బిల్స్ ఉన్నాయో బిల్స్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఇప్పుడు త్వరలో శాంక్షన్ చేయబోతామని కూడా క్లియర్ అయినటువంటి అంశాలు తెలియజేస్తారు. అంటే ఓవరాల్ గా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉండి ఎన్నికల్లో ఎప్పుడంటే అప్పుడు సయ్యంటూ కూడా ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అధికారులందరూ కూడా ఆ రకమైనటువంటి పనులు నిమగ్నమయ్యారని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఎన్నికల